హలో వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. 70 ఏళ్ల వయసులోనూ అదే గ్రేస్, అదే గ్లో, కుర్ర హీరోలకు ఛాలెంజ్ విసిరే అదే ఎనర్జీ. అసలు మెగాస్టార్ చిరంజీవి ఫిట్నెస్ మంత్రం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆయన హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. కాలం ఎవరికైనా ఒకేలా నడుస్తుంది, కానీ కొందరిని చూస్తే మాత్రం కాలమే వెనక్కి తగ్గుతుంది. కాలం మెగాస్టార్ చిరంజీవిని చూసి భయపడిందేమో. 70 ఏళ్ల వయసులో ఒక సాధారణ మనిషికి ఇది విశ్రాంతి తీసుకునే వయసు, కానీ మన మెగాస్టార్కి మాత్రం ఇది జస్ట్ నెంబర్ మాత్రమే. మొగల్తూరులో పుట్టిన కొణిదెల శివశంకర వరప్రసాద్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు ఆయన దగ్గర ఉన్నదల్లా ఒకే ఒక్కటి, నటనపై ఉన్న నమ్మకం. మొదట్లో చిన్న పాత్రలు, విలన్ వేషాలు వేస్తూ తనలోని నటుడిని నిరూపించుకున్నారు. కానీ 1983లో వచ్చిన ఖైదీ సినిమా టాలీవుడ్ హిస్టరీని మలుపు తిప్పింది. తెలుగు సినిమా చరిత్రను చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అని రెండుగా విభజించవచ్చు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషితో టాలీవుడ్ సామ్రాజ్యాన్ని ఏలిన రారాజు ఆయన. చిరంజీవి అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలో బ్రేక్ డాన్స్ను ఒక ట్రెండ్గా మార్చిన ఘనత ఆయనదే. పసివాడి ప్రాణంలో ఆయన వేసిన స్టెప్పులకి థియేటర్లలో కాయిన్స్ వర్షం కురిసింది. యాక్షన్ సీన్స్ తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త మాస్ హీరోని పరిచయం చేశాయి. 90స్లో వచ్చిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాలతో టాలీవుడ్ సుప్రీం హీరోగా మారిపోయారు. కేవలం వెండితెర మీదే కాదు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో ఆయన. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్తో గౌరవించడం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. చిరంజీవి గారి ఫిట్నెస్ అంటే కేవలం జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తడం మాత్రమే కాదు, ఆయన మైండ్ సెట్. నేను ఎప్పటికీ అలసిపోను, నా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అనే పట్టుదలే ఆయన బాడీని అంత యాక్టివ్గా ఉంచుతుంది. చిరంజీవి గారు 45 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో టాప్లో ఉండటం వెనుక ఒక్కటే సూత్రం ఉంది: కఠినమైన క్రమశిక్షణ. షూటింగ్ ఉన్నా లేకపోయినా తెల్లవారుజామునే లేవడం, బాడీ స్టామినాను పెంచే కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం ఆయన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. మెగాస్టార్ హెల్తీ లైఫ్ వెనుక మరో పెద్ద సీక్రెట్ ఉంది: ఆయన మెంటల్ వెల్బీయింగ్. ఎంతటి ఒత్తిడినైనా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతూ ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉండటమే ఆయన ముఖంలో కనిపించే గ్లోకి కారణం. చిరంజీవి గారు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద చాలా శ్రద్ధ తీసుకుంటారు. చిరంజీవి తన యాక్టివ్ లైఫ్ స్టైల్కు సపోర్ట్ చేసే సింపుల్ లేదా ఎఫెక్టివ్ డైట్ను ఫాలో అవుతారు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే శాకాహార భోజనం, తాజా సలాడ్లు, లైట్ సూప్లను ఆయన ఇష్టపడతారట. హోటల్ భోజనం కంటే ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని ఆయన చాలాసార్లు చెప్పారు. ఇది ఆయనకు 70 ఏళ్ల వయసులో కూడా బలాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. వయసుకు తగ్గట్టు బాడీని మెయింటైన్ చేయడం ఎవరికీ అంత సులభం కాదు. వయసుతో పాటు శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. వీటిని స్పెషల్ డైట్ అండ్ వర్కౌట్స్తో మెయింటైన్ చేస్తుండాలి. ప్రతిరోజు వర్కౌట్స్ చేయడం కోసం ఆయన ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారట. చేతులు, భుజాలు, ఛాతీలో కండరాల ఆకృతిని పెంచడానికి, కాపాడుకోవడానికి డంబెల్స్, బార్బెల్స్తో హెవీ వెయిట్ ట్రైనింగ్ చేస్తారట. వెన్నెముక స్థిరత్వానికి సపోర్ట్ చేయడానికి, భంగిమను మెరుగుపరచుకోవటానికి, బ్యాలెన్స్ పెంచడానికి రెసిస్టెన్స్ బ్యాండ్లు, మొబిలిటీ వ్యాయామాలపై ఎక్కువగా ఆధారపడతారట. ఈ ఏడాది ఆరంభంలోనే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మెగాస్టార్ డైట్ విషయంలో కూడా మెగాస్టార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మన శరీరం ఒక దేవాలయం లాంటిదని, అందులోకి ఏం పంపిస్తున్నామనేది చాలా ముఖ్యమని ఆయన నమ్ముతారు. అందుకే 70లోనూ ఆయన ఇంకా స్ట్రాంగ్గా, యూత్ఫుల్గా కనిపిస్తున్నారు. మెగాస్టార్ ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ పొలిటిన్ హెల్త్.